ప్రస్తుత కాలంలో ఉద్యోగ సమస్యలకు కారణమైన జ్యోతిష్య దోషాలేంటి? ఆ దోషాలు పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎవరి దగ్గర చేసుకోవాలి? ఇప్పటి కాలంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చదువుంది, అర్హత ఉంది, అనుభవం కూడా ఉంది, కాని ఉద్యోగం లేదు. లేదా ఉద్యోగం ఉంది, కాని నిలబడటం లేదు. లేదా సంవత్సరాలుగా ఒకే చోటే ఉండిపోతున్నారు, ఎదుగుదల లేదు. ఇంకొంతమందికి ఉద్యోగం దొరికినా అక్కడ ప్రశాంతత లేదు, మానసిక ఒత్తిడి ఎక్కువ, పై అధికారులతో సమస్యలు, లేదా అన్యాయమైన తొలగింపులు. ఇదొక్కరి సమస్య కాదు, ఇది ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సత్యం. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఇది కేవలం మార్కెట్ పరిస్థితుల వల్లేనా? ఆర్థిక మాంద్యం వల్లేనా? ప్రభుత్వ విధానాల వల్లేనా? ఇవన్నీ కొంతవరకు నిజమే. కాని ప్రతి ఒక్కరికీ ఒకే పరిస్థితులున్నా కొందరికి మాత్రం వరుసగా సమస్యలు రావడమెందుకు? అక్కడే జ్యోతిష్యాన్ని చూడాలి. జాతకంలో ఉద్యోగాన్ని చూపించే ప్రధాన భావం 10వ భావం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాని 10వ భావం ఒక్కటే ఉద్యోగానికి కారణం కాదు. 2వ భావం ఆదాయం, 6వ భావం సేవ, పోటీ, కష్టపడి పనిచేయడం, 10వ భావం హోదా, స్థిరత్వం, లాభం, 11వ భావం లాభాలు. ఇవన్నీ కలిసి ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చెప్తాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువగా కనిపిస్తున్న ఉద్యోగ సమస్యలకు ప్రధాన కారణం శని. శని అనేది కర్మగ్రహం, శ్రమకు ఫలమిచ్చే గ్రహం. కాని శని సరిగా లేకపోతే ఎంత శ్రమ చేసినా ఫలితం ఆలస్యమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చాలామందికి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ఎందుకంటే శని దశలు, అంతర్దశలు, సాడేసాతి, అష్టమ శని, కంటక శని ఇవన్నీ కలిసొచ్చిన కాలమిది. శని 10వ భావాన్ని లేదా 10వ భావాధిపతిని బాధిస్తే ఉద్యోగం ఆలస్యమవుతుంది. ఉద్యోగం దొరికినా స్థిరంగా ఉండదు. ప్రమోషన్లు ఆగిపోతాయి. ఎంత కష్టపడినా గుర్తింపు రాదు. ఇది శని చేసే పని. శని శిక్షించడు, పరీక్షిస్తాడు. కాని పరీక్ష ఎక్కువైతే మనసు విరిగిపోతుంది. ఇంకొక ప్రధాన కారణం రాహు. రాహు ఉద్యోగాల్లో మోసం, అనిశ్చితి, అకస్మాత్తు మార్పులు చూపించే గ్రహం. రాహు 10వ భావంలో లేదా 6వ భావంలో ఉంటే ఉద్యోగం ఒక్కసారిగా పోవడం, కంపెనీ మూతపడటం, అకస్మాత్తుగా లేఆఫ్ అవడం వంటి పరిస్థితులు వస్తాయి. రాహు ప్రభావంలో ఉన్నవారు ఎక్కువగా ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని అడుగుతుంటారు. ఇంకొక ముఖ్యమైన గ్రహం కేతు. కేతు ఉద్యోగంలో విరక్తి తెస్తాడు. పని చేస్తున్నా మనసుండదు. ఇష్టంలేని పనిలో ఇరుక్కుపోయిన భావన కలుగుతుంది. కొంతమందికి కేతు ప్రభావంతో ఉద్యోగం వదిలేయాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాని వదిలితే ఇంకో పని దొరకదు. ఇది కేతు చేసే మానసిక ఆట. ఇప్పుడు గురువు గురించి చెప్పాలి. గురువు అనేది అవకాశాల గ్రహం. గురువు బలంగా ఉంటే సరైన సమయంలో సరైన అవకాశం వస్తుంది. గురువు బలహీనంగా ఉంటే అవకాశాలు కళ్ల ముందే పోతాయి. ఇంటర్వ్యూ బాగా ఇచ్చినా సెలెక్ట్ కాలేకపోవడం, చివరి రౌండ్లో తప్పిపోవడం ఇవన్నీ గురు బలహీనత వల్ల జరుగుతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది జాతకాలలో గురు అస్తంగతుడై ఉండటం లేదా రాహుకేతు ప్రభావంలో ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు చేతుల దాకా వచ్చి జారిపోతున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక ప్రధాన దోషం కాలసర్పదోషం. ఇది ఉన్నవారిలో ఉద్యోగ జీవితం చాలా ఒడిదుడుకులతో ఉంటుంది. ఒకసారి బాగా ఎదుగుతారు, మళ్లీ ఒక్కసారిగా కిందపడిపోతారు. స్థిరత్వముండదు. కాలసర్పదోషమున్నవారికి ఉద్యోగంలో ఎదుగుదల ఆలస్యంగా వస్తుంది. కాని ఒకసారి వచ్చాక నిలబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శాపదోషాలు, పితృదోషం గురించి కూడా చెప్పాలి. పితృదోషమున్నవారికి ఎంత చదువున్నా, ఎంత ప్రయత్నం చేసినా పెద్దల ఆశీర్వాదం లోపించినట్టుగా అనిపిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల సహకారం ఉండదు. తరచూ అన్యాయం జరుగుతున్న భావన కలుగుతుంది. ఇది కేవలం ఊహ కాదు. జ్యోతిష్యంగా ఇది పితృదోష లక్షణమే. ఇప్పుడు ఈ దోషాలు పోవాలంటే ఏం చేయాలి అన్నదే అసలు ప్రశ్న. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఎవరో చెప్పారని ఏదో ఆలయంలో ఏదో పూజ చేయించేస్తారు. కాని దోషానికి సరైన పరిహారం చేయకపోతే ఫలితం ఉండదు. ముందుగా శని దోషమున్నవారు ఏమి చేయాలి? శనికి అత్యంత ఇష్టమైనది సేవ. శనివారంనాడు కాళ్లకు అడ్డుగా ఉన్నవారికి సహాయం చేయడం, వృద్ధులకు సేవ చేయడం, కార్మికులకు ఆహారమివ్వడం ఇవన్నీ శని శాంతికి చాలా ప్రభావవంతమైనవి.
శనివారం నల్ల నువ్వులు, నల్ల దుస్తులు దానం చేయడం కూడా మంచిది. కాని ఇవన్నీ ఒకసారి చేసి మానేయడం కాదు, కనీసం 11 లేదా 21 శనివారాలు చేయాలి. రాహుదోషమున్నవారు భయపడాల్సిన అవసరం లేదు. రాహుకు శాంతి అంటే భయం తగ్గించడం. రాహు ఉన్నవారు ఎక్కువగా ఆందోళనలో ఉంటారు. వారికి ధ్యానం, మంత్రజపం చాలా అవసరం. దుర్గాదేవి లేదా సుబ్రహ్మణ్యస్వామిని ఆశ్రయించడం మంచిది. రాహుకాలంలో అక్రమ మార్గాలు ఎంచుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. అదే పెద్ద పరిహారం. కేతుదోషమున్నవారు ఆధ్యాత్మిక దారిని ఆశ్రయించాలి. వినాయకుడి ఆరాధన కేతుకు ఉత్తమ పరిహారం. ప్రతి బుధవారం వినాయకుడికి నామాలు చెప్పడం లేదా సాధ్యమైతే మోదకాలు సమర్పించడం మంచిది. కేతు ఉన్నవారు ఒంటరిగా ఉండటం తగ్గించుకోవాలి. గురు బలహీనంగా ఉన్నవారు గురువారం నాడు పసుపు రంగు దానం చేయడం, విద్యార్థులకు సహాయం చేయడం, గురుసేవ చేయడం చాలా మంచిది. గురువు అంటే కేవలం జ్యోతిష్యుడు కాదు, జీవితంలో మార్గం చూపించిన ఎవరైనా గురువే. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పరిహారాలు ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఇది చాలా కీలకం. డబ్బు తీసుకుని భయపెట్టి చేసే పూజలు ఎక్కువగా ఫలించవు. పరిహారం అంటే నమ్మకముండాలి, శుద్ధి ఉండాలి. వీలైతే కుటుంబ పూజారి దగ్గర లేదా నిజమైన భక్తితో చేసే ఆలయాల్లో చేయించుకోవాలి. పెద్ద పెద్ద ఖర్చులు అవసరం లేదు. ఇక్కడ ఒక సత్యం చెప్పాలి. ఉద్యోగ సమస్యలకు జ్యోతిష్యం ఒక కారణం మాత్రమే. మన ప్రయత్నం లేకుండా కేవలం పూజల మీద ఆధారపడితే ఫలితం ఉండదు. జ్యోతిష్యం మార్గం చూపిస్తుంది, కానీ నడవాల్సింది మనమే. చివరగా ఒక మాట. ఈ కాలం ఉద్యోగాల పరంగా కఠినమైన కాలమే, కానీ ఇది శాశ్వతం కాదు. శని పరీక్షిస్తున్నాడు, గురు అవకాశాలు ఆలస్యం చేస్తున్నాడు. కాని ఈ పరీక్ష తట్టుకున్న వారికి రాబోయే కాలం బలంగా ఉంటుంది. మీరు ఈ మాటలు వింటూ ఇది నా జీవితానికి ఎంతవరకు సరిపోతుంది అని ఆలోచిస్తే అప్పుడు జ్యోతిష్యం మీకు భయంగా కాకుండా ధైర్యంగా మారుతుంది. ఉద్యోగం పోయినా జీవితం పోదు, కాని ధైర్యం పోతే అన్నీ పోతాయి. జాతకం మనల్ని విరగ్గొట్టడానికి కాదు, నిలబెట్టడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ మందికి కావాల్సింది ఏంటి? ఉద్యోగం, ఆదాయం, స్థిరత్వం, మానసిక ప్రశాంతత. దానికి ముఖ్యమైన గ్రహాలు ఇవి. మొదటిగా శని. శని అనుకూలంగా లేకపోతే జీవితం మొత్తం కష్టపడటమే. ఫలితం ఆలస్యం, ఉద్యోగం ఆలస్యం, ప్రమోషన్ ఆలస్యం, డబ్బు ఆలస్యం. కాని శని అనుకూలంగా ఉంటే నెమ్మదిగా అయినా జీవితాన్ని నిలబెడతాడు. శని బలంగా ఉన్నవాడు ఆకలితో ఉండడు, కాని ఐశ్వర్యం ఆలస్యంగా వస్తుంది. శని అనుకూలత కోసం పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. శనికి అసలిష్టం సేవ. శనివారం రోజు వృద్ధులకు, శారీరకంగా బలహీనులైన వారికి సహాయం చేయడం చాలా గొప్ప పరిహారం. రోడ్డు మీద పనిచేసే కార్మికులకు ఆహారం ఇవ్వడం, నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చేయడం చాలు. ముఖ్యంగా ఒక విషయం, అబద్ధం, అన్యాయం, మోసం చేయకుండా ఉండటం శనికి అత్యుత్తమ పరిహారం. ఇప్పుడు రెండవ ముఖ్యమైన గ్రహం గురువు. గురు అనుకూలంగా లేకపోతే అవకాశాలు రావు. ఎంత ప్రతిభ ఉన్నా సరే సరైన టైంకి అవకాశం దొరకదు. ఇంటర్వ్యూ బాగా ఇచ్చినా సెలెక్ట్ కాలేరు. ఇది గురు బలహీనత లక్షణం. గురువును బలపరచడం చాలా సులువు. గురువారం రోజు విద్యార్థులకు సహాయం చేయడం, పసుపు దానం చేయడం, పుస్తకాలు ఇవ్వడం చాలా మంచిది. మీ జీవితంలో మీకు దారి చూపిన వ్యక్తిని గౌరవించడం కూడా గురు పరిహారమే. గురువు అంటే కేవలం జ్యోతిష్యుడు కాదు, తండ్రి, టీచర్, పెద్ద అన్న, ఎవరూ అయినా సరే. ఇప్పుడు మూడవది బుధుడు. బుధుడు అనుకూలంగా లేకపోతే ఉద్యోగంలో నిలబడలేరు. మాట తప్పిపోతుంది, కమ్యూనికేషన్ సమస్యలు వస్తాయి, పై అధికారులతో గొడవలు వస్తాయి. చదువున్నా ఉపయోగపడదు. బుధుడు అనుకూలం కావాలంటే బుధవారం రోజు అబద్ధాలు చెప్పకూడదు. చిన్నపిల్లలకు చదువులో సహాయం చేయడం, గణితం లేదా పుస్తకాలు దానం చేయడం మంచిది. గణేశుడి ప్రార్థన బుధుడికి చాలా ఇష్టం. ఇప్పుడు శుక్రుడు. శుక్రుడు డబ్బు, సౌఖ్యం, సంతోషం, దాంపత్యం అన్నింటికీ కారణం. శుక్రుడు బలహీనంగా ఉంటే డబ్బు వస్తుంది కానీ నిలవడు. ఆనందం ఉండదు. ఉద్యోగమున్నా సంతృప్తి ఉండదు. శుక్రుడికి పరిహారం చాలా సింపుల్. శుక్రవారం రోజు స్త్రీలను గౌరవించడం, భార్యను లేదా తల్లిని బాధపెట్టకుండా ఉండటం, తెల్లని వస్తువులు దానం చేయడం మంచిది. అనవసరమైన సంబంధాలు, దురాశ తగ్గిస్తే శుక్రుడు స్వయంగా బలపడతాడు. ఇప్పుడు సూర్యుడు. సూర్యుడు అనుకూలంగా లేకపోతే ఉద్యోగంలో గౌరవం ఉండదు, మాటకు విలువ ఉండదు, పై అధికారులు పట్టించుకోరు. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా సూర్యుడు కీలకం. సూర్యుడికి పరిహారం చాలా సులువు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నీరు ఇవ్వడం, తండ్రిని గౌరవించడం, అహంకారం తగ్గించుకోవడం. ఇవే సూర్యశాంతికి చాలును.
ఇప్పుడు చంద్రుడు మనసుకు అధిపతి. చంద్రుడు బలహీనంగా ఉంటే ఉద్యోగమున్నా టెన్షన్, భయం, నిద్రలేమి, నిర్ణయాలు తప్పుతాయి. చంద్రుడికి పరిహారమంటే తల్లిని సంతోషపెట్టడం. సోమవారం రోజు పాలు, బియ్యం దానం చేయడం మంచిది. ముఖ్యంగా మనసులో విషం పెట్టుకోకుండా ఉండటం చంద్రుడికి గొప్ప పరిహారం. ఇప్పుడు రాహు, కేతు. ఇవే ఈ కాలంలో ఎక్కువ గందరగోళం చేస్తున్న గ్రహాలు. రాహు భయం పెంచుతాడు, కేతు విరక్తి పెంచుతాడు. ఉద్యోగంలో అకస్మాత్తు మార్పులు, అయోమయం వీరి పని. రాహుకేతులకు పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. అన్యాయ మార్గాలు వదిలేయడం, అక్రమ ఆశలు తగ్గించుకోవడం, ఇదే అసలు పరిహారం. వినాయకుడి ప్రార్థన, దుర్గాదేవి ఆరాధన చాలును. చివరగా ఒక మాట. ఈ కాలం ఉద్యోగాల పరంగా కఠినమైన కాలమే. కాని ఇది శాశ్వతం కాదు. శని పరీక్షిస్తున్నాడు, గురు అవకాశాలు ఆలస్యం చేస్తున్నాడు. కాని ఈ పరీక్ష తట్టుకున్నవారికి రాబోయే కాలం బలంగా ఉంటుంది. ఉద్యోగం పోయినా జీవితం పోదు, కాని ధైర్యం పోతే అన్నీ పోతాయి. జాతకం మనల్ని విరగ్గొట్టడానికి కాదు, నిలబెట్టడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ మందికి కావాల్సిందేంటి? ఉద్యోగం, ఆదాయం, స్థిరత్వం, మానసిక ప్రశాంతత. ఇప్పుడు చివరగా ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. పరిహారమంటే డబ్బు ఖర్చు చేయడమే కాదు, జీవనశైలి మార్పే నిజమైన పరిహారం. జ్యోతిష్యంలో గ్రహాలు మన ప్రవర్తనకు అర్థం లాంటివి. మనం మారితే గ్రహ ఫలితాలు